చేస్తున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బంతి చామంతి పూలతో పాటు సీతమ్మ జడపూలకు డిమాండ్ ఏర్పడింది. మహిళలు తోటల వద్దకే వెళ్లి తాజా పూలను కొనుగోలు చేస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూల తోటల సాగుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ కూడా మహిళలు ఏదైతే 9 రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటారో ఆనవాయితీగా కూడా ఏదైతే తంగెడు పువ్వుతోని మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటను ప్రారంభించినటువంటి మహిళలు 9 రోజుల పాటు కూడా వివిధ రకాల పువ్వులను సేకరించి కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా కూడా బతుకమ్మ సంబరాలకు సంబంధించి కూడా ఏదైతే తంగెడి పువ్వు కొరత ఉన్న నేపథ్యంలో కూడా రైతులైతే ఇటు బంతి పూలతో పాటు అదేవిధంగా కూడా సీతమ్మ జడల పూలను కూడా సాగు చేస్తూ కూడా లాభాలు గడిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మనం లక్ష్మీపేట మండలం కొత్తూరులో కూడా కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా కూడా గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పువ్వుల వ్యాపారం పువ్వులను ఏదైతే సాగు చేస్తూ ఉన్నారు, సీతమ్మ జడలు కావచ్చు, అదేవిధంగా కూడా బంతి పువ్వులను సాగు చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పువ్వులను ఏదైతే సాగు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది మీకు? బంతి పూల కొరత, తంగడి పువ్వు కొరత, ఇది వివిధ రకమైన పూల కొరత ఉన్న అనే కాన్సెప్ట్ తోటి ఒకప్పుడు ఇంటినక పెరట్లో కానీ ఇంటినక కానీ ఆరు బయట కానీ ఎక్కడ చూసినా పూల తోటలు ఉండేవి. ఇప్పుడైతే ఎక్కడ కూడా చూసినా కూడా కనుమరిగిపోయినాయి. ఈ పల్లెటూర్లు కూడా ఇప్పుడు దాదాపున సిటీలాగా అయిపోతుంది. అలా కారణం అలా దారి అవుతున్నది. నాకు ఇది కాన్సెప్ట్ 15 సంవత్సరాల కిందట ఇది వచ్చింది. మా ఫ్రెండ్ సహకారంతో నేను ఈ పూల తోట పెట్టాలని ఆలోచన వచ్చింది. 2010లో నేను ఈ పూల తోట నేను ఫస్ట్ స్టార్టింగ్ 5 గుంటలు పెట్టానండి. 5 గుంటలు పెడితే అందరూ హేళన చేసిండ్రు, ఈ పూల తోట పెట్టుడు ఏంది అని అందరు హేళన చేసిండ్రు. హేళన చేసిన వాళ్ళే నన్ను చూసి ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యిండ్రు. వాళ్ళు కూడా పూల తోట పెట్టి సక్సెస్ అవుతున్నాయి. ఓకే, సంతోషకరం విషయం. నన్ను చూసి కూడా నన్ను ఒక 4 ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా సంతోషం అండి. నేను ఎంఎస్సీ వరకు చదివానండి. ఏది నిరుద్యోగం అధికంగా ఉండి చేత ఈ పూల తోటి నేను ఎక్కువ లాభాలు సాధిస్తున్నాను. నేను గత 15 సంవత్సరాలు పూల తోట పెట్టడం జరిగింది. నేను ఫస్ట్ ఒక స్టార్టింగ్ 5 గుంటలతో స్టార్ట్ చేసిన. ఈరోజు ఎకరం తోటి నేను ఎండ్ అవుతున్నాను. ఇంకా కూడా ఎక్కువ పెట్టాలని ఆశిస్తున్నాను. కారణం ఏంటంటే ఇక్కడ మేలు రకమైన పూలు ఆడపడుచులకు నేను ఫ్రెష్ పూలు ఇవ్వడం జరుగుతుంది. లక్షపేటలో తక్కువ రేటు ఉన్నా కూడా మా దగ్గర 10,000 రూపాయలు ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రెష్ పూలు అందుబాటులో వెంటనే స్పాట్గా కోసి ఇచ్చినామంటే వెంటనే తీసుకెళ్తున్నారు. ఒక 10,000 రూపాయలు ఎక్కువైనా పర్లేదని వాళ్ళు తీసుకెళ్తున్నారు. కొంతమందికి కూడా ముందు వచ్చిన వాళ్ళకు పెద్ద పూలు దొరుకుతుంది, లాస్ట్కి వచ్చిన వాళ్ళకు కూడా పెద్ద పూలు దొరుకుతుంది. వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్న కూడా పూలు కూడా అందిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నాకు ఒక ఎకరానికి నాకు ఒక 30-40 వేల ఖర్చు వచ్చింది. 30-40 వేల రూపాయలు నాకు లాభం వచ్చింది. అంటే ఓవరాల్గా మన దాదాపున 60 నుంచి 70 వేల దాకా నాకు ఎకరానికి లాభం వచ్చింది. ఇతర పంటలు పత్తి, జొన్న, మొక్కజొన్న కూడా పెట్టచ్చు. కానీ ఏంటంటే అవి ఒకసారి పంట పండుతుంది, సంవత్సరం పంట. ఇది ఏంటంటే రెండు పంటలు పండుతాయి. ఇది సీతమ్మ బంతి విన్న తర్వాత మళ్ళీ నేను కూరగాయలు వెజిటేబుల్స్ ప్లానింగ్ చేస్తా. వాటితో పాటు కూడా మనకు వేరే రకాల దీంట్లో 2 పంటలు పండించుకోవచ్చు. సంవత్సరం 2 పంటలు చేసుకోవచ్చు. ఇది పత్తి కానీ వేరే రకాల పంటలు కానీ ఒక పంట కాబట్టి కొంచెం దానిలో కొంచెం దిగుబడి. ఇప్పుడు పత్తి కూడా 7,000 రూపాయలు కేజీ ఉంటుంది, 7,000 రూపాయలకు క్వింటల్ ఉంటుంది. దానికి కూడా మనకు ఎక్కువ రేటే ఉంటుంది. కానీ అనేది ప్రత్యేక పంట, వాణిజ్యపరమైన పంట. చీడ పురుగులు కూడా ఎక్కువ వస్తాయి దీనికి కొంచెం ఎక్కువ పెట్టుబడి వస్తుంది. మా లాంటి రైతులను కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రోత్సహించి మా విత్తనాలపైన రాయితీ కల్పిస్తే మా లాంటి రైతులు కూడా చాలా మంది కూడా ఉంటారని మా యొక్క ఆలోచన అండి. పత్తి బంద్ చేసి మన మధ్య లాభం ఉంటుందని 3 సంవత్సరాలు చేస్తున్నాము. వేసే లాభం ఉంటుంది, అది ఏం చేసుకుంటూ పోతున్నాం అట్లా. తర్వాత మన దీపావళికి బాగానే పోతాయి, కార్తీక పౌర్ణమి అదైపోయినాక సట్టి కోసం మళ్ళీ తోట కొత్తగా పెంచుతున్నాము. దానికోసం అండి. ఎంత ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చుకి సగం లాభం సగం ఖర్చు ఉంటుందండి పెట్టిన పెట్టుబడిలో. ప్రాంతాన మీరు ఒక్కరేనా ఇంకెక్కడ ఉన్నారు? అక్కడిక్కడ ఉన్నారు. ఇప్పుడు కొత్తలో 3 అయినాము. వేరే కడ పెడుతున్నారు. ఒకరు చూసి ఒకరు స్టార్ట్ అయ్యారు. రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి గత ఏళ్ల నుండి కూడా కొన్ని ఏళ్ల నుంచి కూడా ఏదైతే ఈ పువ్వుల తోటలు సాగు చేస్తా ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే తంగెడి పూల కొత్తతోనే ఇటువంటి ఆలోచనకు మేము రావడం జరిగిందని చెప్తున్నారు. సీతమ్మ జడ కుచ్చులతో పాటు బంతి పూలు, చామంతి తోటలను కూడా పెంచుతూ కూడా లాభాలు గడిస్తా ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తమకు సహకరించాలి. ఏదైతే పువ్వుల విత్తనాలకు సంబంధించి కూడా సబ్సిడీ కింద కూడా మాకు విత్తనాలను చేస్తే కూడా ఇంకా మునుముందు కూడా ఇంకా ఎక్కువ కూడా తోటలను సాగు చేసి కూడా ఏదైతే తాజా పూలను కూడా పండగలకు కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తామని అయితే రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికే కూడా తాజా పువ్వులను అయితే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేటువంటి మహిళలకు తాజా పూలను కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కూడా ఈ పువ్వులకు అయితే బాగా డిమాండ్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా రైతులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొత్తూరు, మంచిర్యాల జిల్లా. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర